న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దాని హిస్టారికల్ విన్ యావత్ ప్రపంచాన్నే అట్రాక్ట్ చేసింది. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్ అమెరికన్ మేయర్గా జోహ్రాన్ చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన విజయం వెనుక ప్రముఖంగా నిలిచారు ఆయన భార్య రమా దువాజీ. రమా ఒక కళాకారిణి, యానిమేటర్, రైటర్. భారత గెలుపు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారామె. ప్రచార లోగోలు, క్యాంపెయిన్ మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయ పదంగా మారింది. తాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే సైలెంట్ గా తెర వెనుక పాత్ర పోషించారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉన్నారు. మేయర్ రేసు గురించి ఆమె ఆన్లైన్ లో అరుదుగా పోస్ట్ చేసేవారు. జూన్లో మమ్దాని అభ్యర్థిత్వం ఖరారైన తరువాత ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది అని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. తాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దాని తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండడంతో పాటు క్వీన్స్ లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో మమ్దాని తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10,000 మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్ అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ 4 ఏళ్ల క్రితం న్యూయార్క్ కు వెళ్లినా ఆమె డల్లాస్ లో పెరిగారు, దుబాయ్లో చదివారు. ఆమె అనేక జర్నల్స్ ను కూడా ప్రచురించారు. 2021లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి మమ్దాని ఎన్నికైనప్పుడు ఈ జంట డేటింగ్ యాప్ హింజ్ లో కలుసుకున్నారు. బ్రూక్లిన్ లోని ఎంఎంకే క్వాహ్వా హౌస్ లో తొలిసారి కలుసుకున్నారు. మమ్దాని తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు 2024 అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో ఈ జంట వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్ తో నిండుంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్తపరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్జన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.